పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రచార జోరు పెంచింది. అధికార పక్షానికి దీటుగా హస్తం పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమనే నినాదంతో క్షేత్రస్థాయికి వెళుతున్నారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారంలో జోరు పెంచింది. దేశంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలో, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో పర్యటించారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గెలవగానే కేసీఆర్ ఫోన్ సంభాషణలతో కొత్త రకం ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చేర్యాలలో కోమటిరెడ్డితో పాటు తెజస అధ్యక్షుడు కోదండరాం ప్రచారంలో పాల్గొన్నారు. మహబూబాబాద్, ఖమ్మం మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ కూటమికి తమ పార్టీ మద్దతిస్తోందని కోదండరాం వివరించారు. అన్నిటికంటే ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ గెలిచి 19లో 10 మందిని కొన్నాడు. 2 ఎమ్మెల్సీలు తీసుకున్నాడు. అంటే 2 ఎమ్మెల్సీలు పోతే ఇక ఎమ్మెల్సీలు ఆయన పార్టీ తప్ప కొట్టొద్దు అనుకుంటూ ఆయనకు టీఆర్ఎస్ పార్టీ షాకించుకుంటా 3 ఎమ్మెల్సీలు వచ్చింది. మళ్ళా రేపు ఇవాళ 16లో 10 ఎంపీ స్థానాలు గెలిస్తే రోజు సెక్రటేరియట్ కు బీబీ నగర్ డిమ్స్ ఏడు ఉంది, కందమాల రిజర్వాయర్ ఏడు ఉంది, దోలాడుకుంటూ తిరుగుతాడు ఆయన. ఎందుకంటే ప్రశ్నించే భయం ఉండాలి. నేను అందరూ కొనేస్తే ఎవరు ప్రశ్నించాలనుకుంటు అంటే 3 ఎమ్మెల్సీలకే లేచి కూర్చున్నాము. 10 మంది ఎంపీలు గెలిస్తే కనీసం 4 ఏళ్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాడు. అందరికీ గెలిపేమని కోరుతున్నా. మహబూబాబాద్, ఖమ్మంలో మాత్రమే పోటీ చేస్తా ఉన్నాం. ఈ 2 చోట్ల మినహాయించి మిగతా 15 చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ 21 పార్టీల కూటమిలో, కాంగ్రెస్ నేతృత్వంలోని 21 పార్టీల కూటమిలో అనేక విషయాలు చర్చ జరిగినాయి. విద్యా, వైద్యము, తర్వాత వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించటం, ఆ లక్ష్యాల సాధన కోసం మేము మద్దతు ఇస్తున్నాం. యూపీఏ ఒకటి ఎట్లాగైతే సంస్కరణలకు దోహదపడిందో ఇవాళ ఈ కూటమి కూడా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా ఒక కీలక మార్పులకు దారితీస్తుంది. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి రాజేంద్రనగర్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ హామీలను తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థించారు. తెరాస పాలనలో పూర్తి స్థాయిలో అభివృద్ధిని చేయలేకపోయానని, అందుకే పార్టీని వీడి కాంగ్రెస్లో చేరానని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆమె విమర్శించారు. తప్పక కాంగ్రెస్ వస్తే ఒక ప్రశ్నించే గొంతు వస్తుంది. ఈసారి ఎన్నికలలో ప్రభావం చూస్తే, సర్వేలు చూస్తే, నా సర్వేలు, అవతల దిక్కు టీఆర్ఎస్ సర్వేస్ చూస్తే 100% ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది. అందుకే వాళ్ళందరూ కూడా ఎంతో మంది టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ టీఆర్ఎస్ లా యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అయితే మొత్తం నాకే సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళు బంగారు తెలంగాణ అయితే వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా నిరాశతోటి తెలంగాణకు ద్రోహం చేసిన బ్యాచ్లు వచ్చాయి, తెలంగాణ ఉద్యమకారులను కొట్టించిన బ్యాచ్లు వచ్చినాయి. వాళ్ళ డేట్ ఎక్స్పైర్ అయిపోయి ధైర్యం ఉన్నోళ్ళేమో ఓపెన్గా బయటకు వస్తుంది, ధైర్యం లేని వాళ్ళేమో మేము లోపల టీఆర్ఎస్ ఉన్నాం కానీ మా ఓటు మీకు 2 ఓట్లు పడతాయి. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్కు మైనస్, కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. లాస్ట్ టైం 75,000తో గెలిస్తే ఈసారి 3 లక్షలతో గెలిచే అవకాశం ఉందని చాలా మంది చెప్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కు పట్టం కట్టి రాహుల్ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు.